ఇప్పుడే ఫీడింగ్ ఇచ్చాను మా బాబుకి. స్నానం కూడా అయిపోయింది, పడుకున్నాడు. ఈరోజు 25 మరే 25 సండే అనమాట. రేపు మండే. రేపు ఏం డేమా సాత్వి? రేపు స్కూల్ నుంచి వస్తాను ఈరోజు. రేపు హాలిడే మా పబ్లిక్ డే అని చెప్పింది, మళ్ళీ రిపబ్లిక్ డే అని చెప్పింది. పబ్లిక్ డే అంటే ఏందబ్బా పబ్లిక్ డే? ఓ మళ్ళీ అర్థమైంది, ఓకే రిపబ్లిక్ డే అని అలా చెప్పింది మా సాత్వి. ఇంక రేపు హాలిడే కాబట్టి ఇంకా ఫుల్ ఆటలు అన్నమాట. మా బాబుకి కొంచెం కోల్డ్ ఉంది, కోల్డ్ బాగా ఉంది పాపం, బాగా ఇబ్బంది పడుతున్నాడు. నిన్న బాతింగ్ చేయించలే, అందుకని ఈరోజు చేయించాను. హలో, మా మమ్మీ ఈరోజు బాతింగ్ చేయలేదు కానీ చేసింది. నిన్న చేయలేదు, ఈరోజు చేశాను. బాబుకు నేను ఆ రోజు నేను స్కూల్కి పోయేటప్పుడు చేయలేదు, మూతే కడుక్కునేసా. ఇప్పుడు చేసింది. అవును, ఇప్పుడు చేసి ఫ్రెష్ అప్ అయింది. నిహన్య కూడా చేసింది కానీ నిద్రపోయింది. చూపిద్దాం, ఇదిగోండి నిద్రపోతా ఉంది బిడ్డ. జీన్స్ ప్యాంట్ వేసుకునింది, నిద్రపోతా ఉంది. అందరూ ఫ్రెష్ అప్ అయ్యాం. దీనికి మమ్మీ పైన పడుకుంటే చల్లగా ఉంటుంది. నాకు నీ పైన పడుకుంటే చాలా చల్లగా ఉంటుంది. అబ్బా, అందరూ బొట్టు ఎవరు బొట్లు పెట్టుకో, వేదాంశ్ కూడా రెడీ చేసి బొట్లు పెట్టాను. నాకు బొట్టే వద్దు, మంచిగా వచ్చినాడు. నేను పెట్టుకోవాలి ఇప్పుడు, క్రీమ్ రాసేసుకొని బొట్టు పెట్టేసుకుంటాను. నేను కూడా పెట్టేసుకోవాలి. క్లాస్ ఉంది ఈరోజు. నేను పెట్టేసుకోను. తను ఎందుకో బొట్టు పెట్టుకోవట్లా. సాత్వి ఎందుకో తనకి హెయిర్ లేదంటుంది, ఏదేదో చెప్తుంది కానీ తను పెట్టుకోవట్లేదు. అవును, ఇప్పుడు నాకు వద్దు బొట్టు. అలా అనకూడదమ్మా, పెట్టుకోవాలి. నాకు ఇష్టం, నాకు జుట్టేలా, దానివల్లే జుట్టు ఉంటేనే బొట్టు పెట్టుకుంటే క్యూట్. గర్ల్స్ అంటే బొట్టు పెట్టుకోవాలి. సన్సెట్ వచ్చింది ఈరోజు, రథసప్తమి అంట. చిన్న పిల్లకి వేసాను కదా, రావట్లేదు. హలో, ఈరోజు రేపు రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే అంటే ఏం చెప్పు? అంటే రిపబ్లిక్ డే నేను డాడీ నాకు డాడీ నేను స్కూల్కి పోతా అంటే డాడీ